వేరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో సంజయ్ రాయ్ డిఎన్ఏ రిపోర్ట్ బయటికి రావడం జరిగింది. పాలిగ్రఫీ టెస్ట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు కనుక మనం చూస్తే, ఒకరోజు ఒప్పుకున్నట్టు, ఒకరోజు నాకు సంబంధం లేనట్లు, ఒకరోజు మెంటల్లీ డిజేబుల్డ్, అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నాను అన్నట్లు కూడా కొన్ని పాలిగ్రఫీ టెస్ట్లో బయటికి రావడం జరిగింది. అయితే అతనికి తోడుగా కవితా సర్కార్ అనేటువంటి ఒక అడ్వకేట్ పాలిగ్రఫీ టెస్ట్ని చేయించి ఇతను కాదు అని కన్ఫర్మ్ చేసేలాగా మాట్లాడించి, అంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలు కూడా బయటికి రావడం జరిగింది. ఆ వీడియోస్ కూడా మేము చేయడం జరిగింది. కుదిరితే మీరు వెనక్కి వెళ్ళి ఆ వీడియోస్ని చూడండి. అంటే ఈ కేసులో ఒక్కొక్కటి కనుక మనం చూసుకుంటూ ఉంటే ఎలాగా మిస్లీడ్ చేశారు అనేటువంటి విషయం మనకి డెఫినెట్గా ఆ ఆలోచన రాక మానదు. ఎందుకు అనంటే ఇప్పుడు డిఎన్ఏ రిపోర్ట్ వచ్చింది కదా, మీకు క్లారిటీ వస్తూ ఉంటుంది ఏం జరిగింది ఏంటి. అండ్ దాన్ని బట్టి కనుక మనం చూస్తే నిజంగానే ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఒకరా ఇద్దరా అనేటువంటి విషయం ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలో నడుపు తెలుసుకుందాం. హలో సార్. హాండి నాగరాజ్ గారు. సంజయ్ రాయ్ సో నిందితుడు, ఇతను ప్రస్తుతానికైతే డిఎన్ఏ రిపోర్ట్ బయటికి రావడం జరిగిందని చెప్పేసి తెలుస్తోంది. సిబిఐ వాళ్ళు చెప్పారు అని చెప్పేసి, అందులో వాస్తవ కోణాలు ఏంటి, ఏం చెప్తుంది రిపోర్ట్? సిబిఐ ఇన్వెస్టిగేషన్లో చిట్ట చివరి స్టేజ్కి ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసారండి. నిందితుడి మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయాల్సిన స్టేజ్ ఆల్మోస్ట్ లాస్ట్ వన్. సిబిఐ ఫైనల్ రిపోర్ట్ రెడీ చేసుకుంటుంది. ఇందులో భాగంగా నిందితుడైనటువంటి అక్యూజ్డ్ని సంజయ్ రాయ్ మీద అనేక రకాల టెస్టులు చేశారు. మీరు అన్నట్టుగా పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు, అదేవిధంగా లయన్ డిటెక్టర్ టెస్ట్ చేశారు, రకరకాల సైకో అనాలిసిస్ టెస్టులు చేశారు, చిట్ట చివరిగా డిఎన్ఏ టెస్టులు చేశారు. డిఎన్ఏ టెస్ట్ 2 సార్లు కూడా చేశారు. 2 సార్లు చేసినప్పుడు కూడా డిఎన్ఏ అనుకూలంగా వచ్చింది. అయితే నిందితుడు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా ఈ చిట్ట చివరి ఏదైతే రిపోర్ట్ డిఎన్ఏ రిపోర్ట్ చాలా వరకు కన్ఫర్మ్ చేసినట్టుగా మనకు కొంత న్యూస్ అయితే అందడం జరిగింది దీనికి సంబంధించి. అంటే డిఎన్ఏ టెస్ట్ కూడా మామూలుగా చేయలేదు నాగరాజ్ గారు. సిఎఫ్ఎస్ వాళ్ళు వెళ్ళి డిఎన్ఏ రిపోర్ట్ చేశారు. ఇంకా ఆ డిఎన్ఏ రిపోర్ట్లో కూడా అత్యాధునికమైన పరికరాలు, ఇప్పటి వరకు ఏ కేసులో కూడా అంత టెక్నాలజీ ఎక్కడ వాడలేదు. సిఎఫ్ఎస్ వాళ్ళు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్లో నిందితుడి యొక్క రక్తంలో విక్టిమ్ యొక్క శరీరం మీద దొరికిన ఆనవాళ్ళు కానీ, గోళ్ళలో దొరికిన వెంట్రుకలు కానీ, ఇవన్నీ కూడా ఆనవాళ్ళు ఆల్మోస్ట్ మ్యాచ్ అయింది. ఆమె దేహం మీద ఉన్నటువంటి ఇతని యొక్క గుర్తులు, ఆమె యొక్క గుర్తులు ఇతని గోళ్ళల్లోనూ ఇతని యొక్క శరీరం మీద ఉన్న గుర్తులు 2 కూడా టాలీ చేస్తే ఇందులో డైరెక్ట్గా విక్టిమ్ ఇన్వాల్వ్మెంట్ సంజయ్ రాయ్ పాత్ర ఉన్నట్టుగా డిఎన్ఏ రిపోర్ట్ ఈరోజు ఫైనల్ చేశారు. అయినప్పటికీ కూడా సిబిఐ వాళ్ళు మళ్ళీ ఏం చేశారంటే ఈ రిపోర్ట్ను ఢిల్లీలో ఎయిమ్స్ వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేశారు. అంటే మరోసారి రీచెక్ చేసుకోవడం కోసం చెప్పి, అంటే అథెంటికేషన్. అంటే ముఖ్యంగా డిపార్ట్మెంట్లో ఇన్వెస్టిగేషన్స్ ఎలా చేస్తారంటే, ఒక కేసు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత సిబిఐ వాళ్ళు చేసే పని ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. అందుకోసం అని ఆల్రెడీ ఇంతకుముందు పోలీస్ రిమాండ్లో ఉన్నాడు, ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే వీళ్ళు కంప్లీట్ ఛార్జ్షీట్ ఒకటి ఫైల్ చేస్తారు. మొత్తం బేస్ అంటే లీగల్ డిపార్ట్మెంట్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు కానీ, పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు కానీ హైకోర్టుకు సబ్మిట్ చేసిన ఫైలింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఛార్జ్షీట్ ఫైలింగ్ అంటారు. టోటల్ ఒక కేసుకు సంబంధించి ఛార్జ్షీట్ ఇస్ ద చాలా పవర్ఫుల్ ఎవిడెన్స్. అంటే అందులో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీద కూడా ట్రయల్స్ అవుతాయి. డేట్, టైము, ఎవిడెన్స్లు, ఈచ్ అండ్ ఎవ్రీ ఎవిడెన్సెస్ కూడా ప్రతి ఎవిడెన్స్ మీద ఒకసారి కానీ ఛార్జ్షీట్ ఫైల్ చేసి సిగ్నేచర్ పెడితే ఎంటైర్ ట్రయల్స్ వరకు కూడా అదే ఛార్జ్షీట్ కంటిన్యూట్ అవుతుంది. దీని మీద చాలామంది సిబిఐ ఆఫీసర్లు సిగ్నేచర్లు పెడతారు, చాలామంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, అంటే ఒక పర్సన్ ఉండడండి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్, ఇంట్రాగేట్ చేసిన ఆఫీసర్స్, పాలిగ్రాఫ్ టెస్ట్ చేసినటువంటి ఆ డాక్టర్స్, డిఎన్ఏ చేసిన ఆ డాక్టర్స్, వీళ్ళందరినీ రేపు పోలీసులు పిలుస్తారు. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. రేపు ట్రయల్స్ అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా కోర్టుకు వచ్చి నేను ఇచ్చిన సిగ్నేచర్ కరెక్ట్ అని చెప్పి వాళ్ళు మళ్ళీ అథెంటికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఛార్జ్షీట్ అన్నటువంటి ఏదైతే ఫైలింగ్ ఉంటుందో లీగల్ పరంగా చాలా పవర్ఫుల్ ఎవిడెన్స్ అనమాట. రేపు సుప్రీంకోర్టుకి ఈ ఛార్జ్షీట్ ఫైల్ ఇస్తారు. దీని మీద ట్రయల్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ విషయం ఏంటి, ఆల్రెడీ కవితా సర్కార్ ఎవరైతే ఉన్నారో, ఈ మన విక్టిమ్ తరపునటువంటి న్యాయవాది అయినటువంటి కవితా సర్కార్ గారు, ఆవిడ చెప్పిన వెర్షను ఇప్పుడు ఎవిడెన్స్ దొరికిన వెర్షన్కి ఈ రెండింటికి మధ్య కాంట్రాడిక్టరీ ఉంది ఇక్కడ. సో రేపు ట్రయల్స్లో ఎవరు ఎలా వాదనలు చేస్తారు, ఎవరు ఎలా ట్రయల్స్ చేస్తారంది రియల్లీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఎగ్జాక్ట్లీ సంజయ్ రాయ్ మీద జరుగుతున్నటువంటి ఎవిడెన్స్లు కానీ, రేపు కవితా సర్కార్ దీన్ని ఎలా ఫేస్ చేస్తారు, కవితా సర్కార్ దీనికి ఎలా ఆన్సర్లు చెప్తారు, కవితా సర్కార్ చెప్పే స్టేట్మెంట్కి, ఎందుకంటే ఆవిడ కూడా అథెంటికేషన్ స్టేట్మెంట్ ఇచ్చారు యాజ్ బీయింగ్ అన్ అడ్వకేట్గా. సో అడ్వకేట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే కూడా అది కూడా అథెంటికేషన్ అవుతుంది. ఈ రెండింటికి మధ్య కాంట్రాడిక్టరీ. నిజంగా రేపు సుప్రీంకోర్టు ఒక డేట్ ఇచ్చి ఆ డేట్లో ట్రయల్స్ కానీ స్టార్ట్ చేస్తే రియల్లీ ఇది చాలా అద్భుతమైన ట్రయల్స్ అవుతాయి.
ప్రతి ఒక్కరు చూడాల్సింది ఆ ట్రయల్స్లో ఎలా డిస్కషన్ చేస్తారు ఏంటనేది. దీన్ని బేస్ చేసుకొని ఇతన్ని ఎఫ్ఐఆర్ చేయాలా, ఇంకా ఏమైనా ఇంట్రాగేషన్ చేయాలనేది అప్పుడు ఉంటుంది. ఛార్జ్షీట్ని బేస్ చేసుకొని నిందితుడికి ఎంత శిక్ష విధించాలి అన్నది దీని బేస్ మీదే ఉంటుందన్నమాట. సో డిఎన్ఏ టెస్ట్లో సిబిఐ ఆఫీసర్స్ ఈరోజు చెప్పిందంటే ఇది గ్యాంగ్ రేప్ కాదు, ఇది ఒకే వ్యక్తి చేశాడు అని వాళ్ళైతే ఫైనల్ చేసినట్టుగా మనకు అందిన ఇన్ఫర్మేషన్, ఈరోజు మనకి ప్రెస్కి అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చెప్తున్నాం నాగరాజ్ గారు. అంటే ఇట్స్ ప్రీ ప్లాన్ మర్డర్. అది ప్రీ ప్లాన్డా, ఇందులో ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారంటే దట్ ఈస్ అ డిఫరెంట్. బట్ అక్కడ జరిగిన నిందితుడు ఎవరైతే ఉన్నారో సంజయ్ రాయ్ డైరెక్ట్గా విక్టిమ్ని చంపడం జరిగింది అని అయితే మనకు అందిన ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్టు సిబిఐ ఆఫీసర్ జరిగిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందింది. సో దీని మీద ఎవరున్నారు, సంజయ్ రాయ్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఏ కారణాలు ఇన్ఫ్లుయెన్స్ చేసింది, దట్ ఈస్ సెకండరీ పార్ట్. ఇక్కడ రెండు రకాలుగా చూడాలి మనం. సంజయ్ రాయ్ అన్నది ఇక్కడ ప్రధాన నిందితుని తెలిసింది, ఇతడే ఆ యొక్క నేరాన్ని పాల్పడినట్టుగా తెలుస్తోంది. బట్ సంజయ్ రాయ్ ఎవరి మీద ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డా, కేవలం వాంటెడ్లీ చేశాడా, ఇందులో ఎంతమంది హస్తాలు ఉన్నాయంది, దట్ ఈస్ సెకండరీ ఇన్వెస్టిగేషన్. సో ఆ ఇంట్రాగేషన్ కూడా జరుగుతుంది, ఆ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించి సిబిఐ డిపార్ట్మెంట్ వాళ్ళు 10 మంది మీదుగా పాలిగ్రాఫ్ టెస్టులు చేశారు, 100 మందికి పైగా నేర విచారణ చేశారు. ఇందులో చాలామంది డాక్టర్స్ ఉన్నారు, జూనియర్ డాక్టర్స్ ఉన్నారు, నాన్ డాక్టర్స్ ఉన్నారు, టెక్నికల్ స్టాఫ్ ఉన్నారు, వివిధ వర్గాలు చెందిన చాలామందిని 100 మందికి పైగా వాళ్ళు ఇంట్రాగేషన్ చేశారు. ఆ 100 మంది రిపోర్ట్స్ని ఫైల్ చేశారు, పాలిగ్రాఫ్ టెస్టులను కూడా దానికి ఎండార్స్ చేయడం జరిగింది. టోటల్గా ఇదంతా కూడా ఛార్జ్ షీట్ అన్న ఒక పవర్ఫుల్ ఎవిడెన్స్ అనేది సిబిఐ వాళ్ళు చేశారు. అందుకే మీకు ఈ ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చెప్పాను, ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందండి సిబిఐ వాళ్ళ ఇంట్రాగేషను. దీని మీద ప్రతిపక్షాలు గట్టిగా విమర్శిస్తున్నారు, సొంత పార్టీలు కూడా మమతా బెనర్జీని విమర్శిస్తున్నాయి. ఏమని, ఎంతకాలం చేస్తారు సిబిఐ వాళ్ళ ఇంట్రాగేషన్స్, ఎంత త్వరగా చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్నాయి, నిరసనకారులు నిరసన తెలుపుతున్నారు, ధర్నాలు, రాస్తారోకోలు, హర్తాలు జరుగుతున్నాయి, రాష్ట్రం అట్టుడికిపోతుంది, శాంతి భద్రతలు లోపిస్తున్నాయి. ఈవెన్ దో ఇందాక మనం ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా పోలీస్ ఆఫీసర్ అభిజిత్ మండలికి కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అండి కూడా అతనికి కూడా సరైన ట్రీట్మెంట్ జరగలేదు. వైద్యులు పూర్తిగా రాష్ట్రంలో తమ వైద్యుల్ని అంటే పేషెంట్ని పట్టించుకోవట్లేదు, ఈ స్థాయికి వెళ్ళిపోయింది. అల్లకల్లోలంగా ఉన్న టైంలో గవర్నర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మమతా బెనర్జీ ఏదైతే నిన్న అపరాజిత బిల్లును ప్రవేశపెట్టారో, అపరాజిత బిల్ ఏదైతే ఉందో నిజంగా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఒక బిల్లుని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత ఆ బిల్లును ఫార్వర్డ్ చేసే ముందు దానికి టెక్నికల్ రిపోర్ట్ అని ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్ ఉంటుంది. అంటే టెక్నికల్ పారామీటర్స్గా ఈ బిల్లు మేము ఇలా ఇంప్లిమెంట్ చేయడం వల్ల రాష్ట్రంలో ఇంత ఫండ్స్ మేము ఫండింగ్ చేయాలి, దీన్ని ఇంప్లిమెంట్ చేయడం వచ్చే లాభాలు ఏమిటి, దానివల్ల నష్టాలు ఏమిటి, అసలు ఎవ్రీ ఇయర్ ఈ ఫండింగ్ చేయడానికి ఎంత బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం, దీస్ ఆర్ కాల్డ్ టెక్నికల్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటారు. ఆ టెక్నికల్ సపోర్ట్మెంట్ డాక్యుమెంట్ ఇవ్వకుండా డైరెక్ట్గా బిల్ కాపీని గవర్నర్ గారికి పంపించడం జరిగింది. గవర్నర్ గారు ఈరోజు ఆ బిల్ కాపీని చూసి ఇమ్మీడియట్గా దాన్ని ఇంత అనుభవం ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు నిజంగా ఈ బిల్లుని యాక్సెప్ట్ చేయాలి అనే ఉద్దేశం ఉంటే ఇంత నాన్ ఫూలిష్గా అయితే డాక్యుమెంట్ పంపిరు కదా అని చెప్పి గవర్నర్ గారు క్వశ్చన్ కూడా వేశారు. దీని మీద ఆయన క్రిటిసైజ్ చేశారు. అంటే ఎన్నో బిల్లులు చేశారు, ఎన్నో యాక్టులు చేశారు. మమతా బెనర్జీ నిన్న మొన్న కొత్తగా రాష్ట్రానికి పరిచయం వ్యక్తి కాదు, ఆవిడ ముఖ్యమంత్రిగా ఆవిడ 2 సార్లు ఉన్నారు. సో షీ నో ఎవ్రీథింగ్. అపోజిషన్లో ఉన్నారు, ఈరోజు పవర్లో ఉన్నారు. ఒక బిల్లుని యాక్ట్ జరగాలి, ఎప్పుడైతే గవర్నర్ గారి ఆమోదముద్ర చెందుతుందో అప్పుడు దాన్ని యాక్ట్ అంటారు, అంతవరకు దాన్ని బిల్ అంటారు టెక్నికల్ వర్డ్ ప్రకారం. సో బిల్లుని ప్రవేశపెట్టారు, ఆ బిల్లుకి సపోర్టింగ్ టెక్నికల్ పారామీటర్ డాక్యుమెంట్ సపోర్ట్ చేయకపోవడం ఉంది. ఆవిడ నిజంగా కావాలని చేశారా, అసలు ఆవిడ ఇంటెన్షన్ ఏంటి, ఏదో ప్రజల్ని కంటి తుడుపు చర్యగా చేయాలని ఉద్దేశం తప్పించి నిజంగా ఆవిడకి చిత్తశుద్ధి అనేది ఈ కార్యక్రమంలో లేదు అని గవర్నర్ గారు చెప్పగానే చెప్పారు. మమతా బెనర్జీ గారు చేసినటువంటి ఈ చిన్న ఫూలిష్నెస్ పని వల్ల. ఇంకొకటి ప్రధానటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పి ఈ యొక్క సెషన్ని ముగిస్తాను నాగరాజ్ గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, మమతా బెనర్జీ గారు ఈరోజు రెడ్ హ్యాండ్గా దొరికిపోయారు తను చేసిన చిన్న అవివేకమైన పని వల్ల. ఎలా అంటారు? ఎలా అంటే ఆగస్టు 8వ తేదీ నాడు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి ఒక లెటర్ ఫార్వర్డ్ చేశారు. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ డిప్యూటీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ గారు ఒక తప్పు చేసి అడ్డంగా దొరికిపోయారు నిన్న ఒక 2 days బ్యాక్. ఏంటది, ఎక్కడైతే ఇష్యూ జరిగిందో పీడబ్ల్యూడీకి ఒక లెటర్ రాశారు. ఇక్కడ ఇది ఆగస్టు 10వ తారీఖు నాడు రాశారు లెటర్. అయినా పీడబ్ల్యూడీ వర్క్స్కి ఇక్కడ మా కాలేజ్లో సరైన ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఇమీడియట్గా మీరు రినోవేషన్ కార్యక్రమం చేయమని చెప్పి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్కి సంబంధించి పీడబ్ల్యూడీ వాళ్ళు రావడం, ఇమీడియట్గా ఎక్కడైతే సంఘటన స్థలం జరిగిందో అక్కడ సాక్ష్యాధాన్ని రూపమాపే విధంగా ఒక వాల్ని కూడా బ్రేక్ చేశారు. దానికి ఇమేజెస్ కూడా బయటకు వచ్చాయి. ఆ లెటర్ కూడా మనం గడిచిన వీడియోలో పెట్టాం. అదేవిధంగా ఎలా అయితే సందీప్ ఘోష్ గారు ఈ కేసుకు సంబంధించి దాన్ని మిస్ఇంటర్ప్ట్ చేయడంలో ఎట్లయితే ఒక తన పాత్ర వహించారో, అదేవిధంగా మమతా బెనర్జీ గవర్నమెంట్లో ఈవెన్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు, అట్ ద సేమ్ టైం హెల్త్ సెక్రటరీ గారు.
హెల్త్ సెక్రటరీ గారు ఒక లెటర్ని ఇష్యూ చేశారు. ఏమైనా లెటర్ సారాంశం, స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అంటే ఆగస్టు 15 వేడుకల్లో పార్టిసిపేట్ చేయడానికి గాను మెయిన్ మెడికల్ కాలేజ్ నుండి హెల్త్ డిపార్ట్మెంట్ పర్సన్స్కి ఒక ట్రైనింగ్ క్యాంప్ ఇస్తాం. కాబట్టి ఆగస్టు 9వ తారీఖు నాడు మార్నింగ్ 5:30 మీరు రెడ్ రోడ్ దగ్గరగా ఉన్నటువంటి ఎస్ఎస్కే మెడికల్ కాలేజ్ దగ్గర మీరందరూ అటెండ్ కావాల్సిందిగా ఒక లెటర్ ఇష్యూ చేశారు. ఆ లెటర్లో సారాంశం ఏంటి? ఆగస్టు 9వ తేదీ మార్నింగ్ 5:30 రావాల్సిందిగా ఒక లెటర్ ఇష్యూ చేశారు. ఇది అఫీషియల్ లెటర్. అందులో 3 కీలక వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు 3 కూడా డాక్టర్సే. ఒకరు డాక్టర్ సౌత్రిక రాయ్, ఇతను వెస్ట్ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ సుమిత్రా రాయ్ యొక్క కొడుకు. ఇతను టీఎంసీలో ప్రధాన లీడరు. రెండో వ్యక్తి డాక్టర్ అవిక్ డే, ఇతను కూడా డిఎంఈ, ఇతను పీడీ డాక్టర్ కూడా. ఇతను గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎవరైనా కొత్త డాక్టర్స్ అపాయింట్మెంట్ అవ్వాలంటే ఇతను ప్రమేయం లేకుండా డాక్టర్స్ని అపాయింట్మెంట్ చేసుకునే అవకాశం లేదు. ఇతను డాక్టర్ అవిక్ డే. మూడో వ్యక్తి ఎవరు? డాక్టర్ సౌరవ్ పాల్. ఇతను డాక్టర్ సందీప్ ఘోష్కి కీలక క్లోజెస్ట్ ఫ్రెండ్. వీళ్ళ 3 కూడా సిబిఐ ఇంట్రాగేషన్లో అడ్డంగా దొరికారు. వీళ్ళ 3 మీద సిబిఐ ఇంట్రాగేషన్ చేస్తుంది. అయితే ఆగస్టు 8వ తేదీ నాడు ఆల్రెడీ వీళ్ళకి సంబంధించి లెటర్ అఫీషియల్గా ఇష్యూ అయింది. హెల్త్ డిపార్ట్మెంట్ సెక్రటరీ కూడా ఇష్యూ చేశారు. ఎప్పుడైతే ఇష్యూ సిబిఐ ఇంట్రాగేషన్లో ఉందో, ఎప్పుడైతే ఇష్యూ సిబిఐ కోర్టులో ఉందో, ఇంట్రాగేషన్ జరుగుతున్నాయో తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే యాక్చువల్గా వీళ్ళు ఎక్కడ ఉండాలి? ఎస్ఎస్కే మెడికల్ కాలేజీలో మార్నింగ్ ఉండాలి. యాజ్ పర్ లెటర్ ప్రకారం ఎస్ఎస్కే మెడికల్ కాలేజీలో మార్నింగ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ఒక క్యాంప్ ఎక్కడైతే నిర్వహించారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో ఉండాలి వాళ్ళు, దానికి సంబంధించిన డీటెయిల్స్లో. కానీ వీళ్ళు ఎక్కడున్నారు? ఆగస్టు 9వ తేదీ జరిగిన ఇన్సిడెంట్ ఎక్కడైతే ఉందో ఈ ఇన్సిడెంట్లో ఈవెన్ ఫోటోలో కూడా మనకు దొరికిపోయారు. మార్నింగ్ 9:30కి ఎక్కడైతే సంఘటన జరిగిందో వీళ్ళందరూ ఆ ప్రెజెన్స్లో ఉన్నారు. ఇప్పుడు ఇమీడియట్గా ఏం చేశారు మమతా బెనర్జీ గారు? నాలుగు ఖర్చుకొని ఏదైతే తన లెటర్ ఇష్యూ చేశారో ఆ లెటర్ని మళ్ళీ రీరైట్ చేయడం జరిగింది. ఇది చూడండి, అక్కడ దొరికిపోయారు ఆవిడ. హెల్త్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు ఏం చేశారు? ఈ లెటర్ మేము ఆగస్టు 8న రాయలేదు, ఈ లెటర్ మేము ఆగస్టు 6న రాసాం. అది కూడా ఆర్జికర్ మెడికల్ కాలేజీలోనే క్యాంప్ ఉన్నట్టుగా. చూడండి క్యాంప్, ఇంతకు ముందున్న ఆగస్టు 8 లెటర్లో ఎస్ఎస్కే మెడికల్ కాలేజీలో క్యాంప్ ఉన్నట్టుగా రాశారు. నెక్స్ట్ రీరైట్ చేసిన లెటర్లో ఏం చేశారంటే నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ నుంచి ఒకరిని, ఎస్ఎస్కే మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి ఒకరిని, ఆర్జికర్ మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి ఒకరిని, వీళ్ళ 3 కూడా ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో మనం క్యాంప్ పెడుతున్నాం అన్నట్టుగా ఒక లెటర్ ఆగస్టు 6న రిలీజ్ చేశారు. రీరైట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు దొరికిన ఎవిడెన్స్ కూడా మన ఈ వీడియోలో వీలైతే పేస్ట్ చేయండి నాగరాజు గారు. ఇది ఎవరు రిలీజ్ చేశారు? మన నేషనల్ ఎవరైతే పర్సన్ ఉన్నారో అమిత్ మాల్యా గారు, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎవరైతే అమిత్ మాల్యా గారు ఉన్నారో అతను రిలీజ్ చేసినటువంటి ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ లెటర్ మనం ఇక్కడ చూపించడం కూడా జరుగుతుంది. అంటే చూడండి ఎక్కడ తన తప్పిదాలు ఎక్కడెక్కడ దొరుకుతున్నారో ఇది పబ్లిక్గా కనిపిస్తున్న బహిరంగ రహస్యం. ఆగస్టు 8న అఫీషియల్ లెటర్ ఉంది, రీరైట్ చేసిన లెటర్ ఆగస్టు 6న కూడా ఉంది. ఈ 2 లెటర్లు కూడా దొరికాయి మనకి. నెక్స్ట్ రీరైట్ చేసిన లెటర్లో క్లియర్గా ఈ 3 ఎవరైతే మనకు ఆ ఫోటో ఇమేజ్లో దొరికారో వాళ్ళ 3 పేర్లు ఇక్కడ చెప్తూ కూడా వీళ్ళని మీ ఇన్వాల్వ్మెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. గవర్నమెంటు మేమే అధికారికంగా పంపించాము చూడండి అంటే వీళ్ళు కానీ సిబిఐకి దొరికి ఎక్కడ తప్పులు చేస్తారు అని హెల్త్ డిపార్ట్మెంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేసే పనిలో ఉందని ఈరోజు డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ చేసినట్టుగా మనకి ఎవిడెన్స్తో సహా దొరికారు. మమతా బెనర్జీ గవర్నమెంట్లో ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్ ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా ఆవిడ చేసిన తప్పు రెడ్ హ్యాండెడ్గా ఈరోజు మన ఎక్స్లో అమిత్ మాల్యా గారు చేసిన పోస్టులు క్లియర్గా కనిపిస్తుంది. అయినా చూడండి ఇన్ని రోజులు ఎలా డ్రాగ్ చేసుకుంటూ తీసుకుని వచ్చారో. నిజంగా నాగరాజు గారు ఒక సందర్భంలో ఈరోజే అక్యూజ్డ్గా మన సంజయ్ రాయ్ కూడా కన్ఫర్మ్ అయ్యాడు నిందితుడిగా. ఇక్కడ ఎవిడెన్స్లు సేకరించే పనిలో మమతా బెనర్జీ గారి గవర్నమెంట్లో ఉంటే టోటల్ బ్యూరోక్రాట్స్ అందరూ కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న టాప్ హెడ్స్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్మెంట్ అయినట్టుగా ఎవరైతే నిందితులు ఇప్పుడు నేను చెప్పినట్టు అవిక్ డే కావచ్చు, సౌమిత్రా రాయ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా ఎవిడెన్సెస్ మనకు గ్యాదర్ ఇస్తున్నారు. వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసే పనిలో మమతా బెనర్జీ గారు ఉండడం అనేది ఈ విషయాలు తెలిసినటువంటి నిరసనకారులు వీళ్ళందరికీ విషయాలు తెలుసండి. బహుశా ప్రపంచానికి తెలుస్తున్నాయి కానీ యాక్చువల్గా అక్కడ ఎవరైతే ఎగ్జిస్టింగ్ డిపార్ట్మెంట్లు కానీ వైద్యాధికారులు ఉన్నారో వాళ్ళకి ఈ విషయాలు క్లియర్గా తెలిసి ఇన్ని రోజులుగా 30 రోజులుగా వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, స్ట్రైకులు చేస్తున్నారు, రాష్ట్రాన్ని నిర్బంధం చేస్తున్నారు. ఇది చెక్కా జామ్ అంటే రోడ్ల దిగ్బంధన. చెక్కా జామ్ బెంగాల్లో చెక్క అంటారు, మన తెలుగులో మాట్లాడే రోడ్ల యొక్క దిగ్బంధన. టోటల్గా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రోడ్లని దిగ్బంధం చేశారు. ఏదైతే కలకత్తా టౌన్కి సంబంధించి మెయిన్ సెంటర్స్లో కూడా బీజేపీ ప్రభుత్వం అంటే బీజేపీ కార్యకర్తలతో కలిసి రాష్ట్ర వైద్యాధికారులు, మెడికల్, ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్స్ అందరూ కలిసి ఆ రాష్ట్రంలో పూర్తిగా రోడ్లను దిగ్బంధం చేసే పనిలో పడ్డారు. ఇప్పటికైనా మమతా బెనర్జీ గారు తెలుసుకొని ఇమ్మీడియట్గా వాలంటరీగా ఏదో బిల్లు ప్రవేశపెట్టాం, గవర్నర్ గారు అక్కడ చివర్లు పెట్టారు. ఈరోజు వాళ్ళని ఎవరైతే నిందితున్నారో నిందితులకు ఎవరైతే సహాయం చేశారో వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేసే పనులు ఉన్నారండి. ఎక్కడ వరకు తప్పుదాలు ఎంత కంట్రోల్ చేస్తారండి? ఏదో ఒక రోజు నాడు నిజాలు బయటగానే వస్తుంటాయి. ఈరోజు సోషల్ మీడియా డెవలప్ అయింది, ఖచ్చితంగా ప్రతి విషయం కూడా వెలుగులోకి వస్తుంది. ఏదేమైనప్పటికి కూడా అండి నాగరాజు గారు
చిట్ట చివరగా డిఎన్ఏ రిపోర్ట్లో మనకి ఏదైతే దొరికిందో, ఈరోజు మనకి దొరికిన ఆధారాల ప్రకారం నిందితుడు ఏదైతే అతని యొక్క ఆనవాళ్ళు, అతని యొక్క గోళ్ళల్లోనూ, అతని యొక్క స్కిన్లోనూ, ఆమె యొక్క నిందితురాలి యొక్క ఆ పార్ట్స్, చిన్న చిన్న పార్ట్స్ అండి, అవి కూడా దొరకడం అంటే ఎంత పాశవికంగా, ఎంత కర్కశంగా ఆ అమ్మాయిని వాడు అంత దారుణంగా హత్య చేశాడంది నిజంగా ఈరోజు కనిపిస్తోంది. దీని మీద సుప్రీంకోర్టు ట్రయల్స్లోకి వెళ్తున్నారు. ఈ ఛార్జ్ షీట్ అని ఫైల్ చేసుకెళ్తే నిజంగా ఒక న్యాయవాదిగా నాకైతే ఇది ఎప్పుడు జరుగుతుందా, ఇప్పుడే ట్రయల్స్ వద్దామని ఉందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం 30 days ట్రావెల్ చేస్తున్నాం. ఇష్యూ సంఘటన జరిగినప్పటి నుంచి మనం ట్రావెల్ చేస్తున్నాం. నాగరాజు గారు, మీరు కూడా ఈ ఇష్యూ మీద కంటిన్యూ, మీరు నేను కలిసి మనం ట్రావెల్ చేస్తాం. ప్రతిరోజు ఏ సంఘటన జరుగుతుందో మన మన వ్యూవర్స్కి, మన ఆడియన్స్కి, మన వ్యూవర్స్కి ఇచ్చే ప్రయత్నంలో మనం పెడుతున్నాం. అయితే ఈ సంఘటన నిజాలు తెలుస్తున్నాయి. కానీ రిసీవ్ చేసుకున్నారు సార్ ఆడియన్స్ కూడా. ఒక మంచి కోసం అని చెప్పేసి వీ డిమాండ్ జస్టిస్, వీ వాంట్ జస్టిస్ అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తూ కూడా రిసీవ్ చేసుకున్నటువంటి తీరు రియలీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అంటే ఒక మంచి కోసం మా ప్రయత్నంలో, అంటే మేము చేసేటువంటి ప్రయత్నంలో మీరు ఇంకా ముందుండి మమ్మల్ని నడిపించడం అనేది రియలీ గ్రేట్ థింగ్. అండ్ మీరు ప్రాక్టీస్ అంతా పక్కన పెట్టేసి మరి దీనికి సంబంధించినటువంటి కేస్ స్టడీ ఏదైతే ఉందో మొత్తం కూలంకషంగా డీటెయిల్డ్గా పని మొత్తం దాని మీదే పెట్టి, లేదు ఒక్కొక్క మంచి, అంటే దేశం మొత్తం చర్చించినటువంటి ఈ ఇన్సిడెంట్కి ఒక్కొక్క మంచి నాంది అయితే మనం పలకబోతున్నాము, లేదంటే చాలామందికి తెలియాలని చెప్పేసి మీరు కూర్చొని చేయడం అనేది రియలీ గ్రేట్ అండి. ఇట్స్ ఆనర్. ముఖ్యంగా సుమన్ టీవీ యాజమాన్యానికి ఇందులో మన అభినందన తెలపండి. ఎందుకంటే ఈ వేదిక అలా ప్రొవైడ్ చేయగలిగితేనే మనం చేయగలుగుతాం. మా వాయిస్ బయటికి రావాలంటే ఒక వేదిక అన్నది యాజ్ ఎ సీఈఓగా మీరు కానీ మేనేజ్మెంట్ యాజమాన్యం కూడా మనకు ఆ వేదిక ప్రొవైడ్ చేశారు. రియల్గా దీనికి కూడా మీకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నాగరాజ్ గారు. థ్యాంక్ యూ సార్. బట్ వీ డిమాండ్ జస్టిస్, వీ వాంట్ జస్టిస్.